చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ నైట్ మధు వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి డోర్ కొడతాడు. మ్యాడీ అయినా ఓవర్ టైం అయింది, వాళ్ళకి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అక్కడే కింద పడుకుంటాడు. పడుకొని సారీ మమ్మీ, సారీ డాడీ, మళ్ళీ మిమ్మల్ని ఇద్దరిని వదిలివేసి వచ్చాను. నాకు ఇంకొక చాయిస్ లేదు. బావ వాళ్ళకి నా అవసరం చాలా ఉంది. దేవుడా, నా చిన్నిని నాకు దగ్గర అవ్వకుండా చేస్తున్నావు. చిన్ని దగ్గర అవుతుంది అనే ఆశ పడే టైంకి నాకు దూరం చేస్తూనే ఉన్నావు. ఇంకా చాలు దేవుడా, ఇంకా అలసిపోయాను. నా చిన్ని ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చేలా చేయి. నా ప్రాణం అయిన నా చిన్నిని నాకు ఇచ్చేయి దేవుడా అనేసి పడుకుంటాడు. మధు మహి ఎవరు అని తెలియనప్పుడు మ్యాడీ నా పక్కనే ఉన్నాడు. మ్యాడీనే మహి అని తెలిసేటప్పటికి నా పక్కన లేకుండా వెళ్ళిపోయాడు అనుకుంటూనే విండో నుంచి చూసేసరికి మ్యాడీ అక్కడ పడుకొని కనిపిస్తాడు. మధు మ్యాడీ దగ్గరికి వచ్చి చక్కగా పడుకున్నాడు. లేపడం ఎందుకులే, కరెక్ట్ కాదు లేపడం అనేసి మార్నింగ్ మాట్లాడదామని అనుకుంటుంది. దుప్పటి అలాగే దిండు తెచ్చి దుప్పటి కప్పుతుంది, దిండు పెడుతుంది. మ్యాడీ లేదు మహి, నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు నీ చిన్ని కోసం వెతుకుతున్నావు. నీ చిన్ని కోసం అమెరికా నుంచి వచ్చి మా కాలేజీలో చేరి నాతో గొడవ పెట్టుకుని చివరికి నీకు తెలియకుండానే నీ చిన్ని మనసును గెలిచావు అనేసి తల మీద ముద్దు పెడుతుంది. ఆ దేవుడు కూడా మన ప్రేమ కథ బాగా నచ్చినట్టుంది. అందుకే ఇలా నన్ను పక్కనే పెట్టి ప్రేమలాట ఆడుతున్నాడు. మొత్తానికి దొరికిపోయాడులే అని సంతోషపడుతుంది. మ్యాడీకి మధు దిండు పెడుతుంటే మధు చెయ్యిని తీసుకొని పడుకుంటాడు. మధు అయ్యో మ్యాడీ, చెయ్యి తీస్తే నువ్వు డిస్టర్బ్ అవుతావు అని, అయినా నాకు కూడా చెయ్యి తీయాలని లేదులే అని మధు మ్యాడీని చూస్తూ అలాగే పడుకుంటుంది. ఉదయం లోహిత బయటికి వచ్చి చూసేసరికి మధు మ్యాడీ ఇద్దరు పక్కన పడుకొని ఉంటారు. లోహిత షాక్ అవుతుంది. ఓ మై గాడ్, వీళ్ళిద్దరేంటి వైఫ్ అండ్ హస్బెండ్ లా పక్కనే పడుకున్నారు, అయినా వీళ్ళు ఇలా పడుకోకూడదు అనేసి వాళ్ళ మీద కొన్ని వాటర్ చల్లుతుంది. చల్లంగానే వాళ్ళిద్దరూ లేస్తారు. మ్యాడీ మధు నువ్వేంటి ఇక్కడ కింద పడుకున్నావు అనేసి అంటాడు. అప్పుడు మధు నేను నైట్ చూశాను మ్యాడీ, నువ్వు ఇక్కడ పడుకున్నావు. నేను దిండు దుప్పటి తెచ్చి నీకు కప్పుతుంటే నా చెయ్యి సడన్గా నీ తల కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్ను లేపుదాం అనుకుంటే నువ్వు డిస్టర్బ్ అవుతావులే అనేసి నేను కూడా అలాగే పడుకున్నాను అనేసి అంటుంది. అంతలోనే అక్కడికి రూపాను వరుణ్ ఇద్దరు వస్తారు. వచ్చి రూపా, నేను పుస్తకాలను చదివానమ్మా, ఫ్రెండ్షిప్ ఇంత గొప్పగా ఉంటుంది, కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నాను మ్యాడీ బాబు, అలాగే నీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే అమ్మ మధు అనేసి అంటుంది. అప్పుడు మధు, అమ్మ మ్యాడీ నైట్ వచ్చాడమ్మా, కానీ చేయి పెట్టేసరికి ఇక అలాగే పడుకొని పోయానమ్మా అనేసి అంటుంది. సరే అమ్మ, మ్యాడీ బాబు నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, ఆంటీ మీకు చెప్పి వెళ్ళాల్సింది కానీ సడన్గా గుడిలో నుంచి అమ్మ తీసుకెళ్ళిందని అంటాడు. అప్పుడు రూప, సరే బాబు మీరందరూ ఫ్రెష్ కాండి, నేను టిఫిన్ రెడీ చేస్తానని లోపలికి వెళ్ళిపోతుంది. వరుణ్, బావ మళ్ళీ ఎందుకు వచ్చావు బావ, అత్తయ్య నిన్న తీసుకెళ్ళిందంట కదా, మధు చెప్పింది గుడిలో నుండి నేను ఇంటికి తీసుకెళ్ళిందంట, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ, నేను ఎలా వెళ్ళాను, వెళ్ళిన తర్వాత మమ్మీని వరుణ్ అలాగే లోహితను కూడా తీసుకొద్దామని అడిగాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకోసమే మళ్ళీ వచ్చేసాను బావ, నీ కోసం లోహి కోసం, మీ ఇద్దరు కష్టపడుతుంటే నేను ఎలా చూడగలుగుతాను బావ, మీరు వస్తేనే నేను ఆ ఇంటికి వెళ్తాను బావ, లేదంటే వెళ్ళను అనేసి అంటాడు. అప్పుడు వరుణ్, మా గురించి ఎందుకు బావ, నువ్వే ఇంట్లో ఉండకపోయినావు, ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతున్నావు మా కోసం అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ, లేదు బావ, మీకోసం మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడే నేను మన ఇంట్లోకి వెళ్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉంటాను బావ అనేసి అంటాడు. సరేలే అనేసి వరుణ్ లోపలికి వెళ్ళిపోతాడు. మధు మ్యాడీ మనం నీతో కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళి మాట్లాడదాం అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, సరేలే మధు, ఫ్రెష్ అయ్యి వస్తానని లోపలికి వెళ్తాడు. లోహిత వీళ్ళిద్దరేంటి అసలు చాలా క్లోజ్ అయిపోతున్నారని షాక్లో ఉంటుంది. మధు రెడీ అవుతుంటే నాగవల్లి మధు వాళ్ళ ఇంటికి వస్తుంది. మధు ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు నన్ను తిడితే అనేసి బయటికే వస్తుంది మధు. నాగవల్లి, వచ్చావా మధు, నా కొడుకుని మళ్ళీ దూరం చేయడానికి వచ్చావా, నా కొడుకుని నిన్న తీసుకెళ్ళినా కానీ తెల్లారేసరికి నీ కొంపకొచ్చాడు, అసలు వాడికి ఏ మందు పెట్టావు అనేసి అంటుంది. అప్పుడు ఆంటీ, నేను ఏం పెట్టలేదు ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు మధు, ఆంటీ మీరు మీ అబ్బాయి కలవాలని కోరుకుంటున్నాను
అంటున్నాను ఆంటీ, నేను విడిపోవాలని అస్సలు కోరుకోవట్లేదు అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, అసలు నువ్వు మాకెందుకు దగ్గర అవుతున్నావు అసలు నువ్వు అనేసి అంటుంది. అప్పుడు లేదా ఆంటీ అనేసి అంటుంది మధు. అప్పుడు నాగవల్లి, అసలు మాకు శనిలా పట్టుకున్నారు, దరిద్రంలా పట్టుకున్నావు నువ్వు, నీ వల్లే మా ఇంట్లో ఎప్పటికీ గొడవలు. అప్పుడు గుడిలో కలిసి అప్పుడు పెద్ద గొడవ చేశావు, నా పరువు పోయేలా చేశావు. రెండోసారి మా ఇంటికి వ్రతానికి వచ్చావు, అప్పుడు పెద్ద గొడవ ఎలా చేశావు. మళ్ళీ వరుణ్కు అలాగే లోహితకు పెళ్లి చేశావు, మా పరువు పోయేలా చేశావు. అన్నిటికీ నువ్వెందుకు అసలు మా కుటుంబంలో చేరి ఇలా చేస్తున్నావు, అసలు నీకు మాకు ఏంటి సంబంధం, అసలు నువ్వు నా మాకు శనిలా పట్టుకున్నావు. అప్పుడేమో చిన్నప్పుడేమో చిన్ని అని దయ్యం పట్టింది వాడికి, అది వదలడానికే మేము వాడిని అమెరికా వెళ్ళి చదివిపించాము. అయినా కూడా వాడు అమెరికా నుంచి వచ్చి చిన్ని అని దయ్యం పట్టినట్టుగా చిన్ని కోసం వెతుకుతున్నాడు. అదేమో కనిపించని దయ్యం, నువ్వేమో కనిపించే దయ్యం, వాడిని మాత్రం మీ ఇద్దరు వదలట్లేరు అనేసి బాగా సీరియస్ అవుతుంది. అంతలోనే మ్యాడీ వస్తాడు. మమ్మీ, మధు తప్పేం లేదు, నేనే వచ్చాను, నువ్వే లోహిత మా వరుణ్ మ్యారేజ్ ఒప్పుకోమంటే మీరు ఒప్పుకోవట్లేనని వచ్చానా అమ్మ, మీరు ఒప్పుకుంటే నేను ఇంటికి వస్తానమ్మా అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి, అది జరగని పని మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ కూడా నేను రానమ్మా అనేసి అంటాడు. సరేలే అనేసి కోపంతో వెళ్ళిపోతుంది నాగవల్లి.